పాలస్తీనాలో ఉన్నోడు ఇజ్రాయెల్ పక్కనే ఉంటది. ఇజ్రాయెల్ మీదన అప్పుడు దాడి జరిగాక ఇజ్రాయెల్ అక్కడ ఒక బఫర్ జోన్ కావాలనుకుంది. పెద్ద గొడవలే నడిచినాయి. గాజాని చాలా వరకు ఒక పక్కకి తరిమేశారు, చంపేశారు, తగలబెట్టేశారు, బూడిచ్చేసేశారు. ఆ తర్వాత రీసెంట్‌గా గాజా ప్రభుత్వంతో, హమాస్ తీవ్రవాదులతో కాకుండా గాజా ప్రభుత్వంతో ఇజ్రాయెల్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపుగా 10, 12 కిలోమీటర్లు లోపలికి, అంటే పాలస్తీనా లోపల దాకా సరిహద్దు గీస్తాం. ఆ సరిహద్దు ఇద్దరం కలిసే గీద్దాం. అక్కడ గోడ నిర్మించేస్తాం. ఆ గోడ దాటి మా వైపు రావడానికి వీల్లేదు అన్నటువంటిది. ఈజిప్ట్ ఇప్పటికే గోడ కట్టుకుంది. అట్లాగే ఐరన్ గోడ కట్టుకుంది. మామూలు గోడతో పాటు ఐరన్ గోడ. ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ గోడ కట్టేస్తుంది. దాదాపుగా 24 కిలోమీటర్ల మేర గోడ కట్టేసింది అన్నటువంటి విషయం తాజాగా బయటకు 2.4 కిలోమీటర్లకి పెరిగింది. 23 కిలోమీటర్ల మేర గోడ నిర్మాణం పూర్తయింది ఇప్పుడు తాజాగా. మొదట 2.4 అన్నారు, ఇప్పుడు 23 కిలోమీటర్ల మేర గోడ కట్టేసింది. దాని చుట్టూతా సెన్సార్సు, బాంబ్స్, అట్లాగే ఐరన్ ఫెన్సింగ్కి పవర్ కూడా అటాచ్ చేయబోతున్నారు. అంటే భవిష్యత్తులో పాలస్తీనా వాడేవాడు ఇజ్రాయెల్లోకి చొరబడే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా పోయేటట్టు ఏర్పాట్లు చేస్తుంది ఇజ్రాయెల్.